హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం జుట్టు గురించి మాట్లాడుకుందామండి. చాలామంది తమ జుట్టు ఎదుగుదలపై చాలా శ్రద్ధ పెడతారండి. అందులోనూ ఆడవాళ్ళైతే రకరకాల ఆయిల్స్, ఇంకా రకరకాల ఇంట్లో ఉండే చిట్కాలు ఉపయోగించి చాలా రకరకాలు మిక్స్ చేసి జుట్టుకు రాయడం అలాంటివి చాలా చేస్తారండి. అందులోనూ టీనేజ్‌లో ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. అలాంటివి ఫాలో అయ్యి మా జుట్టు బాగా పెరగాలి అనుకుంటూ చాలామంది ఆశపడతారు. ఈ మధ్య కాలంలో చాలామందికి జుట్టు రాలిపోవటం మొదలైన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ చిన్న చిన్న చిట్కాలు నేను చెప్తానండి. మేము ఫాలో అయ్యే ఆ చిట్కాలు. అవి ఫాలో అయితే మ్యాక్సిమం జుట్టు రాలిపోవటం అలాంటి సమస్యలు లేకుండా జుట్టు బాగా పొడవుగా అవుతుందండి. మా పిల్లల జుట్టు చూసారా ఇక్కడ? ఇక్కడ నేను వాళ్ళు హెడ్ బాత్ చేశారండి. తలస్నానం అయిపోయింది. తర్వాత నేనిలా ఇక్కడ ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్ డ్రైయర్‌తో జుట్టంతా ఆరబెట్టి ఇలా చిక్కు తీస్తున్నాను. చిక్కు తీసేటప్పుడు గానీ ముందు పెద్ద పళ్ళ ఉండే దువ్వెన తీసుకొని దాంతో చిక్కు తీయాలండి. ఎప్పుడైనా జుట్టు ఎక్కువ ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత మామూలు దువ్వెనతో నిదానంగా దువ్వి జడ వేసుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళకి హార్మోన్ల ప్రభావం వల్ల కూడా జుట్టు ఎక్కువ ఊడిపోవడం అలా జరుగుతుందండి. దానికి మనం తినే ఆహారంలో కొన్ని పోషకాలు ఉండేలాగా చూసుకుంటే జుట్టు ఊడిపోవటం అలాంటి సమస్యలు లేకుండా ఒత్తుగా బాగా పొడవుగా పెరుగుతుందండి. జుట్టు పెరగడానికి ముఖ్యంగా మనకి కాల్షియం అండ్ విటమిన్ ఏ ఇవి 2 బాగా ఉపయోగపడతాయండి. మన శరీరంలో ఇవి 2 ఉండేలాగా చూసుకోవాలి. కాల్షియం బాగా మన బాడీలో సమృద్ధిగా ఉంటే జుట్టు బాగా పొడవుగా వస్తుందండి. కాల్షియం ఎక్కువగా పాలతో వచ్చే పదార్థాలు పాలు, పెరుగు, చీజ్ అంతేకాకుండా ఆకుకూరలు వీటిల్లో కాల్షియం ఎక్కువగా మన బాడీకి లభిస్తుందండి. అలాంటివి బాగా తింటే బాదం పప్పులు వీటిని మనం సమృద్ధిగా మనం తినే ఆహారంలో మనం యాడ్ చేసుకుంటే మనకి బాడీలో కాల్షియం బాగా ఉంటుందండి. అప్పుడు జుట్టు కూడా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా విటమిన్ ఏ కూడా చాలా ముఖ్యమండి. జుట్టు రాలిపోకుండా, ఊడిపోకుండా బాగా ఉండడానికి. అది విటమిన్ ఏ ఎక్కువగా చిలగడ దుంపలు, క్యారెట్లు, గుమ్మడికాయ, ఇంకా ఆకుకూరలు పచ్చగా ఉండే ఆకుకూరలు ఇలాంటి వాటిల్లో విటమిన్ ఏ ఎక్కువగా దొరుకుతుందండి. ఇవి 2 దొరికే ఆహార పదార్థాలని మనం తినే ఆహారంలో భాగంగా వాడితే మన బాడీలో కాల్షియం, విటమిన్ ఏ సమృద్ధిగా ఉండడం వల్ల జుట్టు రాలిపోదు. దృఢంగా, బాగా పొడవుగా, ఒత్తుగా పెరుగుతాయండి. అంతేకాకుండా మనం డైలీ ఎలాగా స్నానం చేస్తామో అలాగే మన జుట్టులో కూడా గాలిలో నుండి వచ్చే దుమ్ము, ధూళి ఇవన్నీ చేరి జుట్టుని పాడు చేయడానికి బయట నుంచి దోహదపడతాయండి. అవి అలా జుట్టు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనము వారానికి కనీసం ఒకసారైనా కుదిరితే 2 సార్లైనా తలస్నానం చేయడం వల్ల బయట నుంచి కూడా మనం జుట్టుని ప్రొటెక్ట్ చేయగలుగుతామండి. ఈ చిన్న చిట్కాలు పాటించండి మీరు.